చేసుకోండి అని అంటుండు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ 5 సంవత్సరాలకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు అన్నామని చెప్పి ఆయన అంటున్నారు. నిన్ననే ఆయన యూట్యూబ్ స్టార్లు ఉంటారు, వాళ్ళు ఏమంటారు అంటే త్వరలో ఉద్యోగాలంట. శాంతకుమారిపై సంవత్సరం కింద వేసిర్రు ఉద్యోగ ఖాళీలపై కమిటీ, ఆ కమిటీ రిపోర్ట్ వేయలేదు, వీళ్ళకి త్వరలో ఉద్యోగాలంట. అసలు వీళ్ళని ఏమనలే. దయచేసి నేను యూట్యూబ్ వాళ్ళని అడుగుతా ఉన్నాను, వీళ్ళకు ఈ బల్మూరు వెంకట్ కానీ, యూట్యూబ్ స్టార్ అనేటువంటి బల్మూరు వెంకట్ కానీ, అద్దంకి దయాకర్ కానీ, చానగన్ దయాకర్ కానీ, రియాజ్ సార్ కానీ, వాళ్లకు నిరుద్యోగ ఇష్యూలు ఏవి తెలియదు. అసలు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు సీఎం గారు. నిరుద్యోగుల ఇష్యూలు మాట్లాడదామంటే వాళ్ళ గురించి తమ్నేలు పెట్టి త్వరలో అని చెప్పి ఇవన్నీ పెట్టి నిరుద్యోగుల ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా పేపర్ లీకేజీపై సిట్టు వీళ్ళు ఏమన్నారంటే అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద తలకాయలు ఉన్నారు, పెద్ద తలకాయల్ని ఖచ్చితంగా మేము బయట పెడతామన్నారు, సిబిఐ ఎంక్వైరీ అన్నారు. మరి 2 ఏళ్ళు అయింది, ఏమైంది? వాళ్ళు ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించి 2 సిట్లు వేసారు, విచారిస్తూనే ఉన్నారు. ఇంకా గతం లోపల ఫస్ట్ సిట్టు 300 మందిని విచారించారు, ఇప్పుడు విచారిస్తున్నారు. మన పేపర్ లీకేజీకి సంబంధించి ఎంతమందిని విచారించారు అంటే వాళ్ళు పేపర్లు అమ్ముకుంటే వీళ్ళు ఉద్యోగాలు అమ్ముకున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సహనంతో ఆడుకోవద్దు, మా జీవితాలు ఆగమవుతున్నాయి. మీరు ఇదే విధంగా మా సహనంతో ఆడుకుంటే మాత్రం నిరుద్యోగులందరం కూడా రోడ్లు ఎక్కితే, మీరు బంగ్లాదేశ్, నేపాల్ లాంటి ఉద్యమాలు చూసారు కానీ కడుపు మంటతో నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారంటే ఎవరు ఆపే తరం కాదు. కాబట్టి దయచేసి స్పందించి ఇమీడియట్ గా ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్లు అన్ని విడుదల చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. గ్రూప్ అండ్ ఆస్పిరెంట్ ప్రత్యూష రాథోడ్ మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. 2 minutes. జై తెలంగాణ, జై తెలంగాణ. నాకు తెలిసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు పనులన్నీ మానేసి లైవ్ చూస్తున్నారేమో అనుకుంటున్నాను నేనైతే. అయితే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, మరియు మా అన్నలు, అక్కలు, చెల్లెలు ప్రతి ఒక్కరికి, అండ్ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, ఉద్యమాభివందనాలు. అయితే నెత్తుటి అక్షరాలతో రాసుకున్న రాష్ట్రం ఇది, విద్యార్థి శ్వాసతో నిలబడ్డ తెలంగాణ ఇది. ప్రాణాలు పోసిన యువతను మర్చిపోయారా? అమరుల కళల్ని మార్కెట్లో అమ్మేశారా? ఉద్యోగ క్యాలెండరు ఒక మాయమాట కాదా ఉద్యోగ క్యాలెండర్ అనేది? యూత్ డిక్లరేషన్ ఇది ఒక ఎన్నికల ఆట అయినా కాదా? 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ దాచారు? మా భవితను ఏ బీరువాలో తాళం వేశారు? మీరందరూ అడగాల్సిన ప్రశ్న ఇది, మా భవితను ఏ బీరువాలో తాళం వేశారు అని చెప్పి. ఈ ధర్నా చౌక్ ఏదైతే ఉందో ఇది న్యాయానికి చివరి కోట. ఈ ఇందిరా పార్క్ ఆగ్రహానికి పెద్ద బాట. మైకులు కాదు ఇవి మా గుండె చప్పుళ్ళు, ప్లకార్డులు కావు ఇవి మా కాలుతున్న కన్నీళ్లు. ఇది అడుక్కునే పోరు కాదు, ఇది అడుక్కునే పోరు కాదు, హక్కుల యుద్ధం. ఇది రాజకీయ భిక్ష కాదు, జీవన సత్యం. ఉద్యోగం దాకా ఈ అడుగు ఆగదు, న్యాయం దాకా ఈ యువత నిద్రపోదు. అయితే ప్లీజ్ గివ్ మీ 2 minutes, ఐ విల్ ఫినిష్. అయితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక చాలా హామీలు ఇచ్చారు కదా, సో ఆ హామీలు నిజంగా నెరవేర్చారా లేదా అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాము. అయితే యూత్ డిక్లరేషన్ ఇచ్చారా? మీరందరూ ఎనర్జీ అయిపోయిందా? యు ఆర్ నాట్ గివింగ్ వాయిస్. యూత్ డిక్లరేషన్ అయిపోయిందా? ఇచ్చారా? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. సో ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను రేవంత్ రెడ్డి గారిని ఐ వాంట్ టు రిమైండ్ హిమ్, మీరు ఇచ్చింది 2 లక్షల ఉద్యోగాలు కాదండి, మీరు ఇచ్చింది 10,559 ఉద్యోగాలు మాత్రమే. ఆ 10,559 ఉద్యోగాలు కూడా ఏ సెక్టార్స్ లో ఇచ్చారు? డిఎస్సిలో, నర్సింగ్ లో, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ హెల్త్ లో, ఇలాంటి సెక్టార్స్ లో ఇచ్చారు. కానీ మనకు కూడా గ్రీన్ పెన్ అథారిటీ ఉండే సెక్టార్ లో ఏదన్నా ఉద్యోగాలు ఇచ్చారా? ఇవ్వలేదు. ఇవన్నీ ఇవ్వకపోగా మళ్ళీ పైన నుంచి మన లేబర్ మినిస్టర్ వివేక్ గారు అనుకుంటా, లేబర్ మినిస్టర్ వివేక్ గారు 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చాను అన్నారు. 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారా? 1,00,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చింటారు? నాకు తెలిసి ఆయన విశాఖ ఇండస్ట్రీకో, V6 ఛానల్ కో, ఆయనకున్న కన్స్ట్రక్షన్ కంపెనీలకో ఇచ్చుంటారు 1,00,000 ఉద్యోగాలు. మాకు ఇవ్వలేదు. కాబట్టి వివేక్ గారికి ఒక చిన్న విన్నపం, ఈ ప్లాట్ఫామ్ నుంచి మీరు మాట్లాడే ముందు మీ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మీ నోరు దగ్గర పెట్టుకోండి, మోర్ ఓవర్ మీ డాటా దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఆల్రెడీ మీరు అన్ని ఇన్వాలిడ్ కమెంట్స్ చేస్తున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మీ మాట నమ్మే ప్రసక్తే లేదు, నమ్మట్లేదు కూడా. ఇంకో
విషయం, మన శ్రీధర్ బాబు గారు, మన ఐటీ మినిస్టర్, అఫ్ కోర్స్ ఆయనకు ఐటీ మినిస్టర్ అని కూడా ఆయన మర్చిపోయారు ఈ మధ్య. సో మన శ్రీధర్ బాబు గారు ఒక మాట అన్నారు, మేము ప్రభుత్వ ఉద్యోగాలని ఖాళీలు నింపలేము అని చెప్పి అన్నారు అనమాట. మరి ఖాళీలు నింపినప్పుడు మొన్న ఎలక్షన్స్ కి ముందు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టుకున్నావయ్యా? నువ్వు ఎవరి గురించి పెట్టుకున్నావు? నీకు ఓట్లు కావాలి, నీకు ఎలక్షన్స్ లో గెలవాలి, నువ్వు గద్దెనెక్కి కూర్చోవాలి. ఈ రోజు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ఏం నొప్పి? ఎవరు ఉద్యోగాలు ఇవి? ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోసము రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? తెలంగాణ మూవ్మెంట్ లో ఉన్నారా? లేరు. సూట్ కేసులు మోసిన రేవంత్ రెడ్డి గారేమో ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడొచ్చు. తెలంగాణ ఉద్యమంలో చాలా మంది అమ్మలు వాళ్ళ కొడుకుల్ని పోగొట్టుకున్నారు, చాలా మంది బిడ్డలు వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకున్నారు, చాలా మంది. సో వాళ్ళ కోసం ఆలోచించకుండా సొంత స్వలాభం కోసం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. సో శ్రీధర్ బాబు గారికి నేను ఒక చిన్న విషయం ఐ వాంట్ టు రిమైండ్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు మేము నింపము అని అన్నారు కదా, దాని గురించి ఆల్రెడీ నా మిత్రులందరూ మీకు మంచి వార్నింగ్ ఇచ్చారు సార్. సో ఒక్కసేపు ఇది పక్కన పెడితే లెట్ మీ టేక్ అ ఫ్యూ మినిట్స్ టు డిస్క్రైబ్ మన ప్రైవేట్ సెక్టర్ గురించి మాట్లాడుకుందాము. ఏదైతే మన శ్రీధర్ బాబు గారు వీళ్ళు చెప్పిన విషయమే 75% ప్రైవేట్ జాబ్లు ఇస్తామని చెప్పి మన రీసెంట్ గా తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అని చెప్పేసి ఒకటి జరిగింది. సో ఈ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ లో 2.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఏ సెక్టార్స్ లో వచ్చాయి? ఫ్యూచర్ సిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ, ఎనర్జీ అండ్ పవర్, ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, హెల్త్ కేర్ ఇండస్ట్రీ, డేటా అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మస్యూటికల్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ. సార్ ఇందులో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళందరికీ మన భూమి కావాలి, మన నీళ్లు కావాలి, మన రిసోర్సెస్ కావాలి, మన ఎనర్జీ కావాలి, మన గాలే కావాలి, మన ల్యాండే కావాలి, అన్ని మనమే కావాలి. కానీ ఉద్యోగాలు మాత్రం ఎవరికి ఇస్తున్నారు? పక్క రాష్ట్రాలకు ఇస్తామంటున్నారు. అలా అగ్రి చేస్తారా మీరంతా? కాబట్టి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మా రేవంత్ రెడ్డి గారికి మరి మిగతా మంత్రులందరికీ కూడా. సార్ ఎవరైతే గ్రామీణ యువత ఉన్నారో ఆ గ్రామీణ యువతకు అందరికీ కూడా మీరు స్కిల్స్ ఎన్హాన్స్ చేయండి, వాళ్లకు ఎడ్యుకేషన్ ఇవ్వండి, వాళ్లకు ఇంగ్లీష్ నేర్పించండి, స్కిల్స్ నేర్పించండి. ఎవరైతే స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్లకు రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ చేసి ఈ ఏవైతే ప్రైవేట్ సెక్టర్ లో 75% ఉందో ఆ 75% లో వీళ్ళని భర్తీ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక చిన్న విషయం, ఈ రోజు యూరియా కొరతతో చనిపోతున్నారు, గురుకులాల్లో చనిపోతున్నారు, మన నిరుద్యోగులు సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇంతకుముందు పృథ్వీ చాలా ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడారు ఆ అమ్మాయి గురించి కూడా. ఇలా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారికి కొంచెం కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇన్ రిటర్న్ ఎవరన్నా వచ్చి ప్రశ్నిస్తే ఏమంటారు? మిమ్మల్ని చంపేస్తాను, పేగుల మెడలో వేసుకుంటాను, ఇలాంటి మాటలు మాట్లాడతారు. సో రేవంత్ రెడ్డి గారు మీది నోరా లేకపోతే మూసి కంప? ఈ రోజు ఒక్క నిమిషం, లెట్ మీ ఫినిష్ ఇట్. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక హెడ్ ఆఫ్ ది స్టేట్, ఒక చీఫ్ మినిస్టర్ అని మర్చిపోయి నచ్చినట్టు మాట్లాడుతున్నారు. సో రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం, ఎవరైతే మన రాహుల్ గాంధీ గారు ఉన్నారో ఈ ప్లాట్ఫామ్ నుంచి రాహుల్ గాంధీ గారు వింటారని అనుకుంటున్నాను నేను. వేర్ ఇస్ రాహుల్ గాంధీ? మీరందరు నాతో పాటు వేర్ ఇస్ రాహుల్ గాంధీ? వేర్ ఇస్ ఈ రోజు ఇంతమంది గోసపడుతున్నారు, ఇష్టం వచ్చిన జీవోలు తీసుకొచ్చి మనల్ని అందరిని ఇబ్బంది పెడుతుంటే ఇదే రాహుల్ గాంధీ రాత్రికి రాత్రి ఎవరు చూడకుండా మెస్సీ ప్రోగ్రామ్ అంట, మెస్సీ వల్ల ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయా తెలంగాణకి? ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లేవు. ఇలాంటి రాహుల్ గాంధీ, ఇలాంటి ప్రియాంక గాంధీ అసలు వీళ్ళు ఎందుకున్నారో తెలంగాణలో. లిటరలీ ఐ ఫీల్ షేమ్ ఓటింగ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ టుడే, సీరియస్లీ. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ చాలా కృతజ్ఞతలు. అండ్ ఇంకోసారి ఐ వాంట్ టు రిక్వెస్ట్ ద గవర్నమెంట్, హంబుల్ రిక్వెస్ట్ సార్, ఇది మా ఆవేదన ఒకసారి అర్థం చేసుకోండి. ఏవైతే 75% ప్రైవేట్ జాబ్లు ఉన్నాయో అవి ఇవ్వండి. అండ్ మోర్ ఓవర్ ఈ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫిల్అప్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. చౌటి సార్ని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడ సైడు ఇటు సైడు మన ఓన్లీ 200-300 మంది లాగా ఉంది. సెక్రటరియట్ కినిపించాలి. జై తెలంగాణ,
జై తెలంగాణ. జోహార్ తెలంగాణ అమర వీరులకు. జోహార్ తెలంగాణ అమర వీరులకు. సో తెలంగాణ వచ్చి ఆల్మోస్ట్ 11 సంవత్సరాలు అవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ఇంద్ర పార్కులో మాకు ఉద్యోగాలు కావాలి అని ధర్నాలు చేసినాము. మాకు ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి ధర్నా చేసినాము. మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనల్ని చాలామంది సమైక్యాంధ్రవాదులు ఎక్కిరించేటోళ్ళు. మీకు తెలంగాణ ఇస్తే ఎట్లా పరిపాలించుకుంటారు, మీరు ఉద్యోగాలు లేవంటున్నారు కదా, మేము ఉద్యోగాలలో మోసం చేసినామంటున్నాం కదా, మీరు ఎట్లా పరిపాలించుకుంటారు అని చెప్పేసి ఎక్కిరించేటోళ్ళు. ఆ ఎక్కిరింపులన్నీ కూడా ఇప్పుడు నిజమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ తెచ్చుకున్నది, తెలంగాణ అమరులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసినంత కూడా నియామకాలలో మనకు అన్యాయం జరుగుతుంది. మా ఉద్యోగాలు మాకు కావాలి అని చెప్పేసి ఎంతోమంది మీలాంటి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ కోసం, కేవలం తెలంగాణ కోసం. సిరిపురం యాదయ్య ఎన్సీసీ గేట్ కాడ చచ్చిపోతూ కూడా కాలుతూ కూడా నీ పేరేందంటే జై తెలంగాణ, నువ్వు ఎందుకు చచ్చిపోతున్నావు అంటే జై తెలంగాణ, అని నువ్వు ఎందుకు పెట్రోల్ పోసుకున్నావు అంటే జై తెలంగాణ. ఇట్లా చనిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారు తెలంగాణలో. అట్లాంటి చైతన్యం కూడా తెలంగాణలో ఉన్నది. కొట్లాడి తెలంగాణ సంపాదించుకున్నాం మనం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గత 11 సంవత్సరాల నుండి సేమ్ మాకు నోటిఫికేషన్లు కావాలి అని ధర్నాలు చేయడం, ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి అని చెప్పేసి ధర్నా చేయడం అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. దీనికి ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి సమాధానం ఏంటి అని అంటే అబద్ధాలు, మోసపూరితమైనటువంటి ప్రకటనలు. తర్వాత ఇది ఎవరైతే కొట్లాడుతున్నారో నిరుద్యోగుల తరపున, ఆ నిరుద్యోగుల తరపున కొట్లాడేటటువంటి ప్రతి ఒక్కరిని బదనాం చేయడం, బ్లేమ్ చేయడం. బీఆర్ఎస్ ఉంటేనేమో వీళ్ళు కాంగ్రెస్ పార్టీలు, బీజేపీ పార్టీలు, కాంగ్రెస్ ఉంటేనేమో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలు, మరియు బీజేపీ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు, వీళ్ళు ఎవరు నిరుద్యోగులు కాదు. నిరుద్యోగులు కాకున్నా సరే నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నారు అందరూ. నువ్వు మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పినావా లేదా? చెప్పిరా లేదా? కానీ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా ప్రతిరోజు నిరుద్యోగులను రెచ్చగొట్టేటటువంటి విధంగా, ప్రతిరోజు నిరుద్యోగులు బాధపడేటటువంటి విధంగా ప్రకటనలు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. మరి మనకిచ్చినటువంటి మాటను నిలబెట్టమంటే రకరకాలైనటువంటి కుట్రలు ప్రభుత్వం కూడా చేస్తూ ఉన్నది. ఈ క్రమంలో ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి ఎట్లాంటి ప్రకటన అయినా సరే అది మిమ్మల్ని మోసగించడానికో లేకపోతే ఈ ఉద్యమాన్ని నీరుగార్చడానికో మాత్రమే జరుగుతుంది తప్ప ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే లేదు. అక్కడ అధిష్టానము రాహుల్ గాంధీ గారైనా, ప్రియాంక గాంధీ గారైనా, ఇంకా ఎవరు తలుచుకున్నా కూడా ఇక్కడ నోటిఫికేషన్లు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరి ఎట్లొస్తాయి నోటిఫికేషన్లు? ఎట్లొస్తాయి నోటిఫికేషన్లు? చెప్పండి, ఎట్లొస్తాయి నోటిఫికేషన్లు? ఎట్లొస్తాయి నోటిఫికేషన్లు? ఎవరు చెప్తలేరు. బతిమిలాడితే నోటిఫికేషన్లు వస్తాయా? గేమ్లాడితే నోటిఫికేషన్లు వస్తాయా? ఏం చేసి వస్తాయి నోటిఫికేషన్లు? పోరాటమే ఈ తెలంగాణకు ఉన్నటువంటి కోర్ ప్రిన్సిపల్. పోరాడాలంటే రాజ్యాంగబద్ధంగానే పోరాడతాం. ప్రభుత్వం మీద ఈరోజు మనం చేస్తున్నటువంటి ధర్నా ఏదైతుందో ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు. నిరుద్యోగులు తమకున్నటువంటి ఆవేదనను ఒక దగ్గర కూర్చొని మీకు విన్నవిస్తున్నారు. మైకులలో చెప్తున్నారు, యూట్యూబ్లలో చెప్తున్నారు, బహిరంగ సభలలో చెప్తున్నారు. అన్ని రకాలుగా మాకు నోటిఫికేషన్లు ఇవ్వండి అనేటటువంటి ఒక సింగిల్ పాయింట్ ఎజెండా మాత్రమే మాట్లాడుతున్నారు. ఈ ఒక్క అంశాన్ని వినకుండా రకరకాల కుట్రలు చేసినంత మాత్రాన నిరుద్యోగులు లొంగిపోయే ప్రసక్తి ఉండదు, భయపడే ప్రసక్తి ఉండదు. ఇది మిమ్మల్ని కార్చిచ్చులక్క కారుస్తూనే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి ఎట్లయితే నిరుద్యోగులు గట్టిగా నిలబడి బీఆర్ఎస్ పార్టీని గద్దెదించినా ఇవాళ కాంగ్రెస్ పార్టీని కూడా గద్దెదించబోతున్నారు. అది ఇవాళ జరగవచ్చు, రేపు జరగచ్చు, ఇంకొంచెం ఆలస్యంలో జరగచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఏ రోజు ప్రశ్నించినా సరే, ఏ రోజు మా వాగ్దానాలు నెరవేర్చమని అడిగినా సరే ఖచ్చితంగా ప్రభుత్వం అణిచివేస్తుంది, కేసులు పెడుతుంది, అరెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒక విష నాగుపాముకున్నటువంటి లక్షణం ఏంటి అంటే ఏం చేస్తుంది? బుస కొడుతుంది, కాటేస్తుంది. అది పాము యొక్క లక్షణం. ప్రభుత్వం కూడా అంతే. మనము ప్రశ్నించిన ప్రతిసారి కూడా మన మీద బుస కొడుతుంది. ఈ పాము బుస కొడుతుందని చెప్పేసి మనం ఎన్ని రోజులైతే అంటామో ఆ పాము తగ్గదు. దానికి విరుగుడైనా కనిపెట్టాలి, లేకపోతే ఆ పాముని ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. కాబట్టి రేపు రాబోయేటటువంటి ఎన్నికలలో కానీ లేకపోతే ఏ కార్యక్రమం అయినా సరే నిరుద్యోగులు ఐక్యంగా ఉండి
మీరు మీకైనా కొట్లాడితే తప్ప తెలంగాణలో నిరుద్యోగ నోటిఫికేషన్లు రావు. సో మీరే కొట్లాడాలి. మీ తరపున ఆ రాజకీయ పార్టీ వస్తుంది, ఈ రాజకీయ పార్టీ వస్తుంది, ఆ నాయకుడు వస్తాడు, ఈ నాయకుడు వస్తాడు అని చెప్పేసి నమ్మకాలు పెట్టుకోకండి. ఒకవేళ మీ తరపున వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు, ఇంకొంతమంది స్టేజ్ అవతల ఉన్నటువంటి సిన్సియర్గా ఉండేటటువంటి నాయకులు మాత్రమే వస్తారు తప్ప ఇంకెవరు కూడా నిరుద్యోగుల తరపున రారు. మీ ఓటు కావాలంటే వస్తారు, లేదా మీరు భయపట్టిస్తే వస్తారు తప్ప ఇంకా దేనికి కూడా రారు. కాబట్టి ప్రభుత్వం చేసేటటువంటి పని ప్రభుత్వం చేస్తుంది, మనల్ని అణచివేసేటటువంటి పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. మనం మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కొట్లాడితేనే నోటిఫికేషన్లు వస్తాయి, వాళ్ళను భయపెట్టిస్తేనే నోటిఫికేషన్లు వస్తాయి, లేకపోతే నోటిఫికేషన్లు వచ్చేటటువంటి ప్రసక్తే లేదు. ప్రేయర్ చేస్తానో, విజ్ఞప్తులు చేస్తానో, విన్నవించుకుంటున్నో వాళ్ళకి వినిపించేటటువంటి పరిస్థితి లేదు. సౌండ్ పొల్యూషన్ ఎక్కువైంది, వాళ్ళకి వినిపిస్తలేదు. కాబట్టి వాళ్ళకి వినిపించేటటువంటి విధంగా గుయ్యమంటాం కదా, సో అట్లా చెప్తేనే వినిపిస్తుంది. ఆ దిశగా నిరుద్యోగులందరూ కూడా ముందుకు పోవాలని చెప్పేసి ఆశిస్తూ జై తెలంగాణ. ఓట్లేసినాం. ఈ ప్రభుత్వం లేదని ఇంకో ప్రభుత్వానికి మన నిరుద్యోగుల కష్టాలు తీరేది ఎలా? అందరూ వాడుకుంటున్నారు, మన శవాల మీద అధికారాన్ని అనుభవిస్తున్నారు తప్ప మనం మాత్రం ఇలా ధర్నాలు, ఈ టెంట్లకు డబ్బులు అడుక్కొని 100 రూపాయలు కొట్టు, ఈ మీడియా వాళ్ళని బతిమాలుకొని రాండి మనందరూ కూర్చొని ఇప్పుడు పరిస్థితి ఏంది? రావడం పోండు, ఛార్జీలు ఇక్కడికి రావాలన్నా ఛార్జీలు ఎక్కడి నుంచి? బండ్ల పెట్రోల్ ఎక్కడికి వస్తుంది? వాళ్ళకంటే కాన్వాయిలు ఉంటుంది, గవర్నమెంట్ మనం ఇచ్చిన ట్యాక్సులతో డబ్బులు కడతారు. దయచేసి పోలీస్ అభ్యర్థుల కష్టాలను చూడండి. తక్షణమే పోలీస్ నోటిఫికేషన్ ఒక 20,000 పోస్టులు వేయండి. అలాగే జీవన మరణాలను తొలగించండి. ఏజ్ రిలాక్సేషన్ అసలు ముందుగానే ప్రకటించండి. ఫస్ట్ ఆ బోర్డు ఆంధ్రాని తరిమి కొట్టండి, తీసేయండి, వాడిని తీసేయండి. పూర్ణచంద్రరావు లాంటి వ్యక్తి 2016-18లో ఉన్నప్పుడు ఎలా నియామకాలు జరిగాయి, 2022లో నియామకాలు ఎలా జరిగాయి? గల్లీ నుంచి ఢిల్లీ వరకు సుప్రీంకోర్టు మెట్లెక్కిచ్చిండు వాడు. లాంగ్ జంప్ సమస్యలను రోడ్ల మీద పరిగెత్తించిండు. ఏజ్ రిలాక్సేషన్ ఇక టవర్లు ఎక్కించేలా చేసిండు. కోర్టులో కేసులు ఉండగా రిజల్ట్ ఇచ్చి ఇబ్బందులు పెట్టిండు. ఇన్ని ఇబ్బందులు పెట్టినోడు తెలంగాణకు అవసరమా? ఆంధ్రాలకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం తెలంగాణ వాళ్ళని ఇన్ని ఇబ్బందులు పెట్టాలా? మనం కట్టిన ట్యాక్సులతోటి ఢిల్లీలో పెద్ద పెద్ద లాయర్లు పెట్టి మనల్ని కేసులు ఓడగొట్టాలా? ఎవడు సొమ్ము ఇదంతా? ఎవడు అడిగేవాడు లేడనా? మన సామాన్యులమనా? ఆ బోర్డు చైర్మన్ గారు మనల్ని ఎందుకు గలవాడు? ఏనాడన్నా పోలీస్ బోర్డు చైర్మన్ కి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటా ఒక్క నిరుద్యోగైన పోలీస్ అభ్యర్థి ఫోటో బయటకు వచ్చిందా? 2020 నుంచి వచ్చిందా? వాడు ఎవరు అసలు మనల్ని కలవడానికి? ఎవడు? సీఎంనైనా కలుస్తున్నాం కానీ వాడిని కలవలేకపోతున్నాం. ఎందుకు కలవలేకపోతున్నాం? పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కూడా మనల్ని కలుస్తున్నారు, కానీ పోలీస్ బోర్డు చైర్మన్ ఎందుకు కలవనియట్లేదు? నేను ఒక ఎమ్మెల్యేని తీసుకొని పోతే ఎమ్మెల్యేని కూడా బయటకు వెళ్ళగొట్టిండు. నేను ఆ ఎమ్మెల్యే పేరు చెప్తే పరుగు పోతుంది. ఇప్పుడు ఇక్కడ జీవన నిబంధనల సమస్యలు అంటే అంత అధికారం ఎవరిచ్చిర్రు? ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రభుత్వం కూడా. కనీసం కొన్ని నోటిఫికేషన్లకి ఏజ్ తో సంబంధం ఉన్న నోటిఫికేషన్లు ఉంటాయి, అవి టయానికి రాకపోతే ఇబ్బందులు అవుతాయి. ఒక్కసారి ఆ ఎమ్మెల్యేలు కూడా వచ్చి దూకం అంటే అర్థమవుతుంది. లాంగ్ జంప్ రన్నింగ్ ఉరకమనాలి, 600 రౌండ్ ఉరకమనాలి, అర్థమవుతుంది. దయచేసి సమస్యలు అనేది ఎవరు పెంచుకోరండి. మేము ఏ పార్టీలు కాదు, సమస్యలు మేము మాట్లాడింది వాస్తవాలా కాదనేది మీరే చెప్పాలి. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. మీడియా మిత్రులు అందరూ కొంచెం ఇటు పెట్టుకుంటే బాగుంటుంది, ఎందుకంటే వెనక వాళ్ళకి కనబడుతున్నారు, అందరూ పైకి వేస్తున్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు ఎవరు మాట్లాడుతున్నారు. మీరు అందరూ కూర్చోవాలి ప్లీజ్, లేకపోతే అటు కూర్చోపోయి అటుపోయి కూర్చోండి, ఎందుకంటే వాళ్ళకి కనబడతలేదు వెనక వాళ్ళు ఎంత సరిగా కూర్చున్నా కూడా వాళ్ళకి ఎవరు మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. ప్లీజ్ మీరు అందరూ అటు వెళ్ళాలి, అర్థం చేసుకోవాలి ప్లీజ్. అందరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ ఆ యొక్క కొడుకుని ఏదో ఒక ఉద్యోగం చేస్తానని చెప్పి 5 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా ఇక్కడే ఉండి చదివిస్తున్నాడు. కనుక మనకి ఇక్కడ ఒక అభయస్తం మేనిఫెస్టో చేశారు. ఫస్ట్ గవర్నమెంట్ రాకముందు కాంగ్రెస్ వాళ్ళు చేసిన పచ్చి మోసం ఏంటంటే అభయస్తం మేనిఫెస్టో. అక్కడ చూసారు నెంబర్లు ఎవరు వేశారో? నిజంగా అక్కడ రేవంత్ రెడ్డి ఎవరో కూర్చొనేలా నాకు తెలిసి అశోక్ నగర్ దగ్గరలో విద్యార్థుల్ని రీవోక్ చేసినటువంటి ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వేశారు. చూడండి అక్కడ నెంబర్లు 2, 4, 6 అంట. ఫేజ్ 1, ఫేజ్ 2 అంట. 2 సరిసంఖ్య, 4 సరిసంఖ్య, 6 సంఖ్య. ఫేజ్ 1 అంట, ఫేజ్ 2 అంట, ఫేజ్ 3 అంట. 2024 ఫిబ్రవరి 1 ఎప్పుడో పోయింది, 2025 ఫిబ్రవరి 1 పోయింది, 2026 ఫిబ్రవరి 1 కూడా పోయింది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు వస్తుంది? 2026 ఫిబ్రవరి 4వ తారీఖు ఈరోజు మహాధర్నా చేస్తున్నాం. అంటే చూడండి, బీఆర్ఎస్ గవర్నమెంట్ అంతే చేసింది. ప్రజాప్రతినిధులతో ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో
కోచింగ్ సెంటర్లు పెట్టి ఓటు బ్యాంకు కోసం ఓట్ల ద్వారా బీఆర్ఎస్ గెలవాలని చూసింది. కానీ వాళ్ళు చేసిన అన్యాయం వల్ల అక్కడ కోచింగ్ తీసుకున్న ఏ విద్యార్థి కూడా జాబ్ రాలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ని బంద్ పెట్టారు. మళ్ళీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ గురించి నిన్న సీఎం సమీక్ష పెట్టారు. ఇక్కడ మనం కాంగ్రెస్ పెద్దల్ని పదజాలంతో అంటే అసభ్య పదజాలంతో తిట్టకూడదు. ఎందుకంటే పోలీసు వాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళు సైకిల్ చేస్తారు. ఇక్కడ మాట్లాడిన వ్యక్తి ఎవరో అసభ్య పదజాలం చేస్తే మన మీద కేసులు పెట్టే అవకాశం ఉంది. మనం ఉద్యోగాలు చదువుకుని ఉద్యోగాలు చేసుకోవాల్సిన వాళ్ళం కాబట్టి అసభ్య పదజాలం ఉపయోగించకుండా మన యొక్క విమర్శనాత్మకంగా మనం కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఆ పెద్దలకి ప్రజాప్రతినిధులకి ఏం అందజేద్దాం అనుకున్నామో ఆ విషయాన్ని ఆ సందేశాన్ని పంపించాలి. కానీ ఈ రోజు ఇంత ధర్నా జరుగుతున్నా ఇక్కడికి ఒక్క పెద్ద కూడా రాలేదు, ప్రజాప్రతినిధి రాలేదు. సో సానుభూతిగా ఈ ఉద్యోగులు అంటే నిరుద్యోగులు చేస్తున్నారని చెప్పి కనీసం ఒక్క నాయకుడు కూడా రాలేదు. ఇక్కడ స్టేజ్ మీద కొంతమంది ఉన్నారు, ఈ నిరుద్యోగులు నడిపిస్తున్నటువంటి మిత్రులు, సో నాయకులు ఉన్నారు. సో ఇక్కడ వివిధ కోచింగ్ సెంటర్ నుంచి కూడా వాళ్ళ యాజమాన్యం దగ్గర పర్మిషన్ తీసుకొని బస్సులో వచ్చిన విద్యార్థులు ఉన్నారు, దిల్సుఖ్ నగర్ నుంచి వివిధ పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం ఏంటంటే నిన్న మున్సిపల్ ఎలక్షన్ గురించి సమీక్ష పెట్టింది, కానీ ఈ నిరుద్యోగ ధర్నా జరుగుతుంది అని చెప్పి దాని గురించి ఒక్క ప్రజాప్రతినిధి కూడా మన రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మన ఓటుతో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, బీజేపీ నుంచి ఉన్న వాళ్ళు. ఒక్క ప్రజాప్రతినిధి కూడా నిరుద్యోగ గురించి కనీసం ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. సో నిన్న ఏమంటారంటే కొంతమంది త్వరలో మేము జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం అంటున్నారు. సో ఈ ప్రభుత్వం నాకు తెలిసి 2026లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అనేది కల అండి, అది జరిగే పని అయితే కాదు. మరి ఇట్లే ఉంటే మాత్రం 2026లో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అయితే రాదు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే 2028లో ఎలక్షన్స్ ముందు ఒక 6 నెలల ముందు ఏదో నోటిఫికేషన్ ఇచ్చేసి వాళ్ళు ప్రభుత్వం వచ్చినా రాకపోయినా ఏదో నోటిఫికేషన్ ఇచ్చని చెప్పి ఓట్ బ్యాంక్ కోసం చేసే వాళ్ళే తప్ప నాకు తెలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సో జాబ్ క్యాలెండర్ ఇవ్వదు, మనకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వదు. ఎందుకంటే గట్టిగా మనం చెప్తున్న సందేశం అనేది గట్టిగా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళట్లేదు. మహాధర్నా చేస్తున్నాం, నిరుద్యోగుల మందరం వచ్చేసి ఇక్కడ కూర్చోవటం, లైబ్రరీలో చేయటం, అశోక్ నగర్ లో స్టీల్ బ్రిడ్జ్ నెంబర్ 17, 18 దగ్గర ధర్నా చేయటం, ఇంతవరకే అయిపోతుంది. కానీ ఇది ప్రతి పట్టణంలోనూ, ప్రతి స్టడీ హాల్లో, ప్రతి గ్రంథాలయంలో వెళ్ళి అది ఉధృతంగా చేయాలి. అవసరమైతే ఈ కోచింగ్ బాధలు ఎందుకు మాకు ఆలోచించావా? కాబట్టి సీఎం సార్ గారు త్వరలో మాట మానేసి నువ్వు ఎప్పటి డేట్ చెప్పు, డేట్ ఇస్తానని చెప్పు. లేదంటే కరీంనగర్ నుంచి కదం తప్పుతూ నిపుణులు హైదరాబాద్ తీసుకొని వస్తే ఈ జీవితాన్ని సమస్య కూడదొక్కుతారు. ఇది మా నిరుద్యోగుల సవాలు. నువ్వు అంటావు కదా కేటీఆర్ ని, రేవంత్ రెడ్డి ఏంటో మీ అయ్యని అడుగు. నేను అట్లా సీఎం సారు నిరుద్యోగుల ధైర్యం ఏంటో, తెలంగాణ ప్రజల ఆవేదన ఏంటో, మా సత్తా ఏంటో ఆ కేసీఆర్ని అడుగు. గుర్తుపెట్టుకో, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించడంలో ముందున్నా. మా ప్రాణాలంటే లెక్క కాదు, కేసులంటే భయం కాదు. తెలంగాణ అంటే పిచ్చి ప్రేమ. ఈ తెలంగాణ నోడిచాను అన్నప్పుడు, ఈ నోడిచాను ఇవ్వనప్పుడు మా తెలంగాణ ఎందుకు మాకు అవసరమా? తెలంగాణ మేము అడిగినందుకు ఏం రాష్ట్రం అయితే నిధులు నియామకాలు అన్నావు, అందుకోసం కదా మేము ఫైట్ చేసింది. నీ సీఎం చదువు ఎప్పుడు జై తెలంగాణ లేవు, మీ దగ్గర ఉన్న మినిస్టర్స్ ఎమ్మెల్యేలు ఎప్పుడు జై తెలంగాణ ధర్నా చేయలేవు. ధర్నా చేసింది మేము, ప్రాణాలు అర్పించింది మేము, కేసులు పెట్టుకుంది మేము. ఎందుకు? మా జాబ్ కోసం. కానీ నీ సీఎం చైర్ కోసం కాదు, నీ ఎమ్మెల్యే టికెట్ కోసం కాదు. అలాంటప్పుడు నువ్వు జాబ్ ఇవ్వనప్పుడు, నోటిఫికేషన్ లేనప్పుడు నువ్వు సాఫ్సీదాగా తెలంగాణ కలిసి ఉమ్మడి రాష్ట్రంలో కలిపేయచ్చు కదా. మరి నోటిఫికేషన్ రానప్పుడు తెలంగాణ వచ్చేందుకు రానందుకు ఎందుకు? ప్రతిసారి చెప్పు త్వరలో నోటిఫికేషన్. ఇక ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్, నీ ఎప్పుడు వస్తుంది ఆ నోటిఫికేషన్? కనీసం చెప్పి ఏం అనిపించలేదా? తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు రోషం, పౌరుషం ఒక ఘోరంగా ఉంటుంది. అవతల 10 రూపాయలు ఖర్చు చేసినా సరే, అప్పైనా సరే 100 రూపాయలు ఖర్చు పెట్టి సత్తా చూపెడతాం. వాడు 10,000, 20,000, 60,000 నోటిఫికేషన్ ఇస్తే 1,00,000 ఇచ్చి పౌరుషం చూపెట్టాలా? మంది పుట్టిన బిడ్డలు ఇది నా బిడ్డలని చెప్పుకుంటారా? ఇది తెలంగాణ పౌరుషమా? కాదు కదా. తెలంగాణ పౌరుషం అంటే నోటిఫికేషన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకొని నేను నల్లమల్ల పూలి బిడ్డని నిరూపించు, లేదా పిల్లనైనా నిరూపించుకో. అవునా? ఏదో చేయి, కానీ పని మారిన పంచాయతీ మాత్రం పెట్టుకోకు. ముందే చెప్తున్నాను, ఈ శాంతియుతంగా కాబట్టి మా బాధలు, మా ఆవేదాలు, మా కన్నీటి చుక్కను
మా మధ్య ఎవరు ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి ఈ జర్నలిస్టులు ఈ ప్రజా సమాజాన్ని చేరాలని, మా ప్రతి బాధలను తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటికి చేరాలని కేవలం జర్నలిస్టు ద్వారానే అవుతుంది. కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకొని మా వైపు నిలబడతారని. జై తెలంగాణ. జై తెలంగాణ అంటే ఎక్కడ ఫామ్ హౌస్లు ఉన్నా, ఎక్కడ దాక్కున్న పొట్టోడు బయటికి రావాలి. జై తెలంగాణ. అమ్మాయిలు ఎవరు ఉంటే ముందు వరుసలో కూర్చోవచ్చు. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి. చాలా స్పేస్ ఉంది, ముందు రావాలి. వెంకటేష్, బాలకోటన్న వీళ్ళ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. వెంకటేష్ నువ్వు కూడా నిలబడవద్దు, ఎవ్వరు నిలబడదు. నిలబడడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు మనకు, ఓన్లీ కూర్చోవడానికే పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ కేసులు అయితే ఇబ్బంది పడతాం మనం అందరం. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ముందు వరుసలో రండి. లైబ్రరీ విద్యార్థులు ముందు వరుసలో రావాలి, ముందు వరుసలో రావాలి. ముందర చాలా స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంది. ముందర రావాలి వాళ్ళు. అమ్మాయిలు ఎవరు ఉంటే ముందు వరుసలో కూర్చోవచ్చు. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి. చాలా స్పేస్ ఉంది, ముందు రావాలి. వెంకటేష్, బాలకోటన్న వీళ్ళ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. వెంకటేష్ నువ్వు కూడా నిలబడవద్దు, ఎవ్వరు నిలబడదు. నిలబడడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు మనకు, ఓన్లీ కూర్చోవడానికే పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ కేసులు అయితే ఇబ్బంది పడతాం మనం అందరం. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ముందు వరుసలో రండి. లైబ్రరీ విద్యార్థులు ముందు వరుసలో రావాలి, ముందు వరుసలో రావాలి. ముందర చాలా స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంది. ముందర రావాలి వాళ్ళు. అమ్మాయిలు ఎవరు ఉంటే ముందు వరుసలో కూర్చోవచ్చు. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి. చాలా స్పేస్ ఉంది, ముందు రావాలి. వెంకటేష్, బాలకోటన్న వీళ్ళ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. వెంకటేష్ నువ్వు కూడా నిలబడవద్దు, ఎవ్వరు నిలబడదు. నిలబడడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు మనకు, ఓన్లీ కూర్చోవడానికే పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ కేసులు అయితే ఇబ్బంది పడతాం మనం అందరం. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ముందు వరుసలో రండి. లైబ్రరీ విద్యార్థులు ముందు వరుసలో రావాలి, ముందు వరుసలో రావాలి. ముందర చాలా స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంది. ముందర రావాలి వాళ్ళు. అమ్మాయిలు ఎవరు ఉంటే ముందు వరుసలో కూర్చోవచ్చు. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి. చాలా స్పేస్ ఉంది, ముందు రావాలి. వెంకటేష్, బాలకోటన్న వీళ్ళ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. వెంకటేష్ నువ్వు కూడా నిలబడవద్దు, ఎవ్వరు నిలబడదు. నిలబడడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు మనకు, ఓన్లీ కూర్చోవడానికే పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ కేసులు అయితే ఇబ్బంది పడతాం మనం అందరం. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ముందు వరుసలో రండి. లైబ్రరీ విద్యార్థులు ముందు వరుసలో రావాలి, ముందు వరుసలో రావాలి. ముందర చాలా స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంది. ముందర రావాలి వాళ్ళు. అమ్మాయిలు ఎవరు ఉంటే ముందు వరుసలో కూర్చోవచ్చు. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి. చాలా స్పేస్ ఉంది, ముందు రావాలి. వెంకటేష్, బాలకోటన్న వీళ్ళ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. వెంకటేష్ నువ్వు కూడా నిలబడవద్దు, ఎవ్వరు నిలబడదు. నిలబడడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు మనకు, ఓన్లీ కూర్చోవడానికే పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ కేసులు అయితే ఇబ్బంది పడతాం మనం అందరం.
నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ముందు వరుసలండి. లైబ్రరీ విద్యార్థులు ముందు వరుసలో రావాలి, ముందు వరుసలో రావాలి. ముందర చాలా స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంది. ముందర రావాలి వాళ్ళు. అమ్మాయిలు ఎవరు ఉంటే ముందు వరుసలో కూర్చోవచ్చు. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి. చాలా స్పేస్ ఉంది, ముందు రావాలి. వెంకటేష్, బాలకోటన్న వీళ్ళ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. వెంకటేష్ నువ్వు కూడా నిలబడవద్దు, ఎవ్వరు నిలబడదు. నిలబడడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు మనకు, ఓన్లీ కూర్చోవడానికే పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ కేసులు అయితే ఇబ్బంది పడతాం మనం అందరం. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ముందు వరుసలండి. లైబ్రరీ విద్యార్థులు ముందు వరుసలో రావాలి, ముందు వరుసలో రావాలి. ముందర చాలా స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంది. ముందర రావాలి వాళ్ళు. అమ్మాయిలు ఎవరు ఉంటే ముందు వరుసలో కూర్చోవచ్చు. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి. చాలా స్పేస్ ఉంది, ముందు రావాలి. వెంకటేష్, బాలకోటన్న వీళ్ళ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. వెంకటేష్ నువ్వు కూడా నిలబడవద్దు, ఎవ్వరు నిలబడదు. నిలబడడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు మనకు, ఓన్లీ కూర్చోవడానికే పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ కేసులు అయితే ఇబ్బంది పడతాం మనం అందరం. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ముందు వరుసలండి. లైబ్రరీ విద్యార్థులు ముందు వరుసలో రావాలి, ముందు వరుసలో రావాలి. ముందర చాలా స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంది. ముందర రావాలి వాళ్ళు. అమ్మాయిలు ఎవరు ఉంటే ముందు వరుసలో కూర్చోవచ్చు. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి. చాలా స్పేస్ ఉంది, ముందు రావాలి. వెంకటేష్, బాలకోటన్న వీళ్ళ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. వెంకటేష్ నువ్వు కూడా నిలబడవద్దు, ఎవ్వరు నిలబడదు. నిలబడడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు మనకు, ఓన్లీ కూర్చోవడానికే పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ కేసులు అయితే ఇబ్బంది పడతాం మనం అందరం. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ముందు వరుసలండి. లైబ్రరీ విద్యార్థులు ముందు వరుసలో రావాలి, ముందు వరుసలో రావాలి. ముందర చాలా స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంది. ముందర రావాలి వాళ్ళు. అమ్మాయిలు ఎవరు ఉంటే ముందు వరుసలో కూర్చోవచ్చు. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి. చాలా స్పేస్ ఉంది, ముందు రావాలి. వెంకటేష్, బాలకోటన్న వీళ్ళ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. వెంకటేష్ నువ్వు కూడా నిలబడవద్దు, ఎవ్వరు నిలబడదు. నిలబడడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు మనకు, ఓన్లీ కూర్చోవడానికే పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ కేసులు అయితే ఇబ్బంది పడతాం మనం అందరం. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ముందు వరుసలండి. లైబ్రరీ విద్యార్థులు ముందు వరుసలో రావాలి, ముందు వరుసలో రావాలి. ముందర చాలా స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంది. ముందర రావాలి వాళ్ళు. అమ్మాయిలు ఎవరు ఉంటే ముందు వరుసలో కూర్చోవచ్చు. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి. చాలా స్పేస్ ఉంది, ముందు రావాలి. వెంకటేష్, బాలకోటన్న వీళ్ళ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. వెంకటేష్ నువ్వు కూడా నిలబడవద్దు, ఎవ్వరు నిలబడదు. నిలబడడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు మనకు, ఓన్లీ కూర్చోవడానికే పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ కేసులు అయితే ఇబ్బంది పడతాం మనం అందరం.
నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ముందు వరుసలో రండి. లైబ్రరీ విద్యార్థులు ముందు వరుసలో రావాలి, ముందు వరుసలో రావాలి. ముందర చాలా స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంది. ముందర రావాలి వాళ్ళు. అమ్మాయిలు ఎవరు ఉంటే ముందు వరుసలో కూర్చోవచ్చు. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి. చాలా స్పేస్ ఉంది, ముందు రావాలి. వెంకటేష్, బాలకోటన్న వీళ్ళ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. వెంకటేష్ నువ్వు కూడా నిలబడవద్దు, ఎవ్వరు నిలబడదు. నిలబడడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు మనకు, ఓన్లీ కూర్చోవడానికే పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ కేసులు అయితే ఇబ్బంది పడతాం మనం అందరం. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ముందు వరుసలో రండి. లైబ్రరీ విద్యార్థులు ముందు వరుసలో రావాలి, ముందు వరుసలో రావాలి. ముందర చాలా స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంది. ముందర రావాలి వాళ్ళు. అమ్మాయిలు ఎవరు ఉంటే ముందు వరుసలో కూర్చోవచ్చు. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి. చాలా స్పేస్ ఉంది, ముందు రావాలి. వెంకటేష్, బాలకోటన్న వీళ్ళ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. వెంకటేష్ నువ్వు కూడా నిలబడవద్దు, ఎవ్వరు నిలబడదు. నిలబడడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు మనకు, ఓన్లీ కూర్చోవడానికే పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ కేసులు అయితే ఇబ్బంది పడతాం మనం అందరం. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. ముందు వరుసలో రండి. లైబ్రరీ విద్యార్థులు ముందు వరుసలో రావాలి, ముందు వరుసలో రావాలి. ముందర చాలా స్పేస్ ఉంది, చాలా స్పేస్ ఉంది. ముందర రావాలి వాళ్ళు. అమ్మాయిలు ఎవరు ఉంటే ముందు వరుసలో కూర్చోవచ్చు. 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి. చాలా స్పేస్ ఉంది, ముందు రావాలి. వెంకటేష్, బాలకోటన్న వీళ్ళ కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. వెంకటేష్ నువ్వు కూడా నిలబడవద్దు, ఎవ్వరు నిలబడదు. నిలబడడానికి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు మనకు, ఓన్లీ కూర్చోవడానికే పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ కేసులు అయితే ఇబ్బంది పడతాం మనం అందరం. ఈ రోజు మనకు అక్కడ పోలీసు అన్న వాళ్ళందరూ నిలబడ్డారు. వాళ్ళందరూ కూడా ఇవాళ ఏదో ఒక రోజున ఇలా కూర్చున్న వాళ్ళే ఉద్యోగం కోసం. కానీ ఏం చేస్తాం పాపం, డ్యూటీ ప్రకారంగా వాళ్ళు వచ్చి వాళ్ళ పై అధికారంగా వాళ్ళ డిమాండ్స్ పక్కన వాళ్ళు వచ్చి మన అన్ని కంట్రోల్ చేస్తారు అంతే. రేపటి రోజున ఇదే వీళ్ళనే ఏదో ఒక రోజు జాబ్ నోటిఫికేషన్ వస్తుంది. దీనికి 4-5 జాబ్ కొడితే మన సేమ్ వాళ్ళు కూడా అక్కడ నిలబడతారు. మన తర్వాత మీ తర్వాత జనరేషన్ వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. సో ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అసలు మనమే చేంజ్ అవ్వాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ అసలు మనం ఎందుకు ఇట్లా కొట్టాడుతున్నాం చెప్పండి. ఇక్కడ తెలంగాణ ఓవరాల్ తెలంగాణ స్టేట్ అంతా ప్రతి ఊరు నుంచి ఉన్నారు కదా, సిగ్గు లేకపోతే సర్పంచ్ ఎలక్షన్స్ ఇక్కడ కాదు మీరు కొట్టాడాల్సింది. ప్రతి గ్రామాలకి యువత ఇంకొక నెల రోజులు ఇన్స్టిట్యూట్లన్నీ ఖాళీ చేయండి, హాస్టల్ అన్ని ఖాళీ చేయండి. మీ గ్రామాలకు వెళ్ళండి, మీ సర్పంచ్ దగ్గరికి వెళ్ళండి, మీ వార్డు మెంబర్, మీ అమ్మ నాన్న అందరి మీ ఊరి రోడ్డు మీద కూర్చోబెట్టండి. ఒక రోజు ఉన్న యువత అందరు డిసైడ్ అయ్యి, ఒక రోజు కాదు అవసరమైతే వారం రోజులు బిడ్డ నీ అమ్మ రోడ్డు మీద కూర్చుంటే నోటిఫికేషన్ రాదు, నేను చూస్తా. రాదన్నా బరాబర్ వస్తుంది. యువకులను వాడుకుంటున్నారన్న. వన్మూరి వెంకట లాస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా చెప్పాలి తిన్నాడు, ఈ రోజు ఎమ్మెల్సీ అయ్యండి వచ్చినా కనీసం అరే తమ్ముళ్ళారా ఇట్లా కాదు ప్రభుత్వం ఇట్లా ఉన్నది, మరి ప్రభుత్వం మనకి ఇట్లా చేస్తుంది, నేను మాట్లాడతాను ఒక ధైర్యం అని ఇస్తున్న వరకే లేదు. మీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు కదా, మీ ఎమ్మెల్యే గారు ఇవ్వండి, ఎవరా నువ్వు నాకు ఓటేసినావా అంటాడు, బరాబర్ అంటాడు. సర్పంచ్ అన్నాడన్న, మొన్న గెలిచిన సర్పంచే నీరు కొడుతూ నాకేందంటుండు. సర్పంచ్ లాగా ఏంటంటే బల్బులు వేయాలా, సీసీ రోడ్లు వస్తే దాన్ని డబ్బులు వేసారే సీసీ రోడ్ వేసినా మా ప్రభుత్వం అని చెప్పేసి చెప్పాలా. ఇదే అయిపోయింది అన్న. దీంట్లో ఒకటే కాదు, నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా 10 మందిని కలుపుకోండి, ఊర్లలోకి వెళ్ళండి, సర్పంచ్ నిలదీయండి, గ్రామాల కాడ కూర్చోండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, ప్రతి వాళ్ళు ఉన్నారు.
ఈసారి మన అదృష్టం అయ్యండి, యువత కూడా వచ్చింది సర్పంచ్లోకి కొత్తమైనట్టు. వాళ్ళతో కలిసి మీ గ్రామాలలో పోరాడండి, ఖచ్చితంగా సాధించుకోండి. ఎందుకంటే వెళ్ళి ఇవాళ ఈ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకో 2.5 years ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. మనం ఇప్పుడు కొట్లాడితే వాళ్ళు ఇవాళ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి 6 నెలల్లో రిలీజ్ చేస్తామంటారు. 6 నెలలు కాస్త 1 year అవుతుంది. 1 year తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మన తర్వాత ఎలక్షన్స్ అవుతున్నాయని చెప్పేసి ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్ ఇస్తారు. మళ్ళీ ఎలక్షన్స్ వల్ల అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లే జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మనందరికీ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక భర్తీ చేసేటువంటి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చేటువంటి నోటిఫికేషన్లే కాదంటారా? అవే కదా. సో ఇవన్నీ మారాలంటే ఫస్ట్ మన దాంట్లో నుంచి కూడా యువత నుంచి కూడా రాజకీయాల్లోకి రావాలా. ఫస్ట్ మనం డబ్బులు తీసుకొని ఓట్లేయడం మానుకోవాలా. మనం ఇవాళ ఇక్కడ పోరాడి మనం వెళ్ళిపోయి మర్చిపోవడాలు ఇవన్నీ వద్దన్నా. ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, కనీసం ఇప్పుడైనా మనం మారుదాం, మన సిచ్యువేషన్ మార్చుకుందాం. డబ్బులు తీసుకోకుండా ఓటేయడమే మనం దీనికి దేనికైనా ఒకటే. మన దగ్గర ఆయుధం ఉన్నది, మన ఓటు అనే ఆయుధం. ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ పెడుతుండ్రు కాంగ్రెస్ పార్టీలలో. కాంగ్రెస్ పార్టీలో తిరిగినటువంటి నాయకులే దిక్కులేదు. మనకేడమో మన నిరుద్యోగులు ఎవరన్నా పట్టించుకునేది. నిజంగా చెప్తున్నా, సిగ్గు లేకుండా నిరుద్యోగుల గురించి పట్టించుకునే ఎవ్వరికి లేదు. అంత నిరుద్యోగుల గురించి ఆలోచించేంత టైం కూడా ఎవరికి లేదు. ఎంతసేపు ఎంత దోచుకుందామా, ఎంత జేబులు వేసుకుందామా అనేటువంటి ఆలోచన తప్ప. సో ఒకటే చెప్తున్నా, మనందరికీ ఈ అవకాశం వచ్చినట్టు అన్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ మరొకసారి చెప్తున్నా.